హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నామంటే, మీకు అందరికీ తెలిసిందే సైనిక్ స్కూల్కి సంబంధించిన ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ 3 రౌండ్స్ కంప్లీట్ అయితే అయిపోయాయి. సో ఈ రోజు మనకి 4th రౌండ్ అయితే స్టార్ట్ అవడం జరిగింది. దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు భాగ్యరాజు. గత 10 సంవత్సరాలుగా నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలకి ట్రైనర్గా వర్క్ చేస్తున్నానండి. సో మీరు ఎవరైనా సరే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ఎవరైనా సరే నవోదయ సైనిక్ స్కూల్ కానీ ఆర్ఎంఎస్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ ఛానల్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కంటెంట్లోకి మనం వచ్చినట్లయితే, సో గాయస్ ఈరోజు అయితే మార్నింగే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మీకు ఈ విషయం చెప్పడానికి కాస్త టైం అయితే తీసుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ నుంచి నాన్ స్టాప్ క్లాసెస్ అయితే అవడం జరిగింది. సో ఇప్పుడు నేను వీడియో చేయడం జరుగుతుంది. మార్నింగ్ 8 o'clock మనకి ఏంటంటే ఈ కౌన్సిలింగ్ సంబంధించిన రౌండ్ నెంబర్ 4 అయితే మనకి స్టార్ట్ అవడం అయితే జరిగింది. ఈ వీడియోలో మనకి ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు ఏ డేట్స్లో ఏవైతే ఉంటాయి, అట్ దట్ సేమ్ టైం కట్ ఆఫ్ మార్క్స్ అనేవి రౌండ్ నెంబర్ 4కి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉండొచ్చు అనే విషయం అయితే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇది మీకు ఉపయోగపడుతుంది. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో చాలా షార్ట్గా మీకు వీడియో అయితే కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే 4th రౌండ్. సో ఈ రోజు మనకి మార్నింగ్ 8 o'clockకే స్టార్ట్ అవడం అయితే జరిగింది. సో చాలా మంది అప్లై చేసుకుని ఉన్నారు. ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోలేదు, సార్ మేము లాస్ట్ 3 రౌండ్స్ కూడా అప్లై చేసుకున్నాము, సో మా పిల్లలకైతే సీట్ రాలేదు, సో మీరు ఏమైనా అప్లై చేయండి అని చెప్పినట్లయితే, సో మొదటి రౌండ్ నుంచి కూడా మనం ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి స్టూడెంట్స్ దగ్గర నుంచి మనం తీసుకొని అప్లై చేయడం అయితే జరుగుతుందండి. సో మీ పిల్లలు ఎవరైనా రాసున్నారు, సో వాళ్ళకి ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి అప్లై చేయడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే సో మాకు ఇచ్చినట్లయితే మేము అప్లై చేయడం అయితే జరుగుతుంది. సో చాలా తక్కువ ఫీజు తీసుకుంటాము. సో ఆ ఫీజు తీసుకొని మీకు అప్లై చేయడం అయితే జరుగుతుందండి. సో ఎవరికి రిక్వైర్మెంట్ ఉన్నా సరే సో మా నెంబర్కి ఇక్కడ నెంబర్ అనేది స్క్రోల్ అవుతుంది కదా, నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే రెస్పాండ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో మార్నింగ్ 8 o'clockకే మనకి స్టార్ట్ అయిందనమాట. సో చాలా మంది అప్లై చేసేసుకున్నారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 16వ తేదీ, ఇక్కడ నుంచి 3 days మాత్రమే టైం ఉంటుంది మనకి. ఓకేనా? సో మ్యాక్సిమం మీరు చూసుకున్నట్లయితే ఈ రోజు అయిపోయింది, సో రేపు ఎల్లుండు. ఓకేనా? సో క్లోజ్ అయిపోతుంది అనమాట. సో 16th మనకి క్లోజ్ అయిపోతుంది. సో ఈవినింగ్ మనకి 23.55. ఓకేనా? సో ఆ టైంకి మనకైతే క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ మనకి సో ఈ టైం ఇక్కడ చూపించినా సరే 4 to 5 వరకు అయితే ఉంటుందన్నమాట. సో అంతవరకు మీరైతే ఉండొద్దు, దయచేసి చెప్తున్నాను మీకు. సో ఈరోజు రేపు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో చేసేసుకోండి. ఓకేనా? సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్లో ఎవరైనా సరే సైనిక్ స్కూల్ రాసి ఈ కౌన్సిలింగ్ గురించి అప్లై చేసుకోవాల్సిన ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. ఎందుకంటే సో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అయిపోయింది కదా, ఇంకా మా పిల్లలకి రాలేదు, ఇంకా రాదని చెప్పి చాలామంది స్కిప్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఎవరైతే అప్లై చేసుకోవడం జరుగుతుందో వాళ్ళకి సీట్స్ వచ్చే చాలా అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనే విషయం రీజన్ కూడా నేను చెప్తాను. ఓకేనా? సో ఇదన్నమాట. సో మనకి రిజల్ట్స్ అనేవి చూసుకున్నట్లయితే 16 తర్వాత మనకి ఆ రోజు ఈవినింగ్తో మనకి క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే 20వ తేదీన మనకి రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ రోజు మార్నింగ్ రావచ్చు, ఈవినింగ్ రావచ్చు. ఇక్కడ మనకి ఈవినింగ్ వస్తుందని చెప్పేసి ఇవ్వటం జరిగింది కాబట్టి సో ఈవినింగ్ 5 o'clock లోపే వచ్చేస్తుంది మనకి. లేదు మార్నింగే మీరు చేసుకోవడం బెటర్, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు టైమింగ్స్ ఇస్తున్నారు కానీ ఎగ్జాక్ట్గా ఇదే టైమింగ్స్ అనేవి ఉంటుంది అనేది మనం క్లియర్గా చెప్పలేము. ఇక్కడ ఈ కౌన్సిలింగ్ చాయిస్ ఫిల్లింగ్ ఏదో ఉందో నైట్ 12 o'clock కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది అంటాడు. కాకపోతే ఈవినింగ్ 5 తర్వాత సైట్ అనేది సరిగా వర్క్ అవ్వదు. సో చాలా ఇబ్బంది అయిపోతుంది. సో అప్పటికప్పటికి మీరు టెన్షన్ పడడం చాలా ఇబ్బంది కాబట్టి నేను ఆ టైం డెడ్ టైం అనేది చెప్పడం జరిగింది. తర్వాత నైట్ అనేది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకేనా? ఎందుకంటే అప్పటి వరకు అక్కడ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరూ కూడా అవైలబుల్గా ఉంటారు కాబట్టి సో సైట్ ఏదైనా ప్రాబ్లం అయినా సరే వాళ్ళు చూసుకుంటారు, తర్వాత వెళ్ళిపోతారు కాబట్టి సైట్ ఏదైనా ప్రాబ్లం అయినా సరే మరి ఇంకా అప్లై చేయడానికి అవ్వదు. అండ్ ఇక్కడ మనకి 20వ తేదీ చూసుకున్నట్లయితే ఈవినింగ్ 5 అన్నాడు. సో మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 ఎప్పుడైనా మనకి రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి 20వ తేదీ మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? అండ్ 23వ తేదీ వరకు ఈ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఓకేనా? సో 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఆ రోజు వరకు చెక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 24th ఎవరైతే ఇప్పటి వరకు ఉన్నారో వీళ్ళందరికీ కూడా 24th డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో 20వ తేదీన మనకి రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో అక్కడ నుంచి ఏంటంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అందరికీ కూడా స్కూల్స్ నుంచి ఫోన్ కాల్స్ వస్తాయి.
మెసేజ్ వస్తుంది. సో ఖచ్చితంగా 2 వస్తాయండి. ఇంకొక విషయం మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది, సెలెక్ట్ కాని వాళ్ళకు కూడా కొన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పి చాలామంది అంటున్నారు. సో దయచేసి వాటి మాయలో పడి మీరు మోసపోవద్దు. ఎందుకంటే సో వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఇదే విధంగా ఒక స్కూల్ నుంచి ఏదో సమ్ స్కూల్ సైనిక్ స్కూల్ అని చెప్పేసి సెలెక్ట్ అయ్యారని చెప్పేసి వాళ్ళని పేమెంట్ కట్టమని చెప్పేసి సో ఫోన్ కాల్స్ అనేవి రెగ్యులర్గా వస్తున్నాయని చెప్తున్నారు అనమాట. ఒకరు చెప్పలేదు, అరౌండ్ 10 మెంబర్స్ అనే వాళ్ళు నాకు ఈ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. సార్ వెబ్సైట్లో మా పిల్లలు అయితే సెలెక్ట్ అవ్వలేదు, కానీ ఫోన్ కాల్ అయితే సెలెక్ట్ అయినట్టు వస్తుందండి అని చెప్పేసి. సో నేను చాలా క్లియర్గా చెప్పాను. అందులో ఒక పర్సన్ అయితే వెళ్ళి పేమెంట్ చేయడం కూడా జరిగిపోయింది అనమాట. కాకపోతే అది సైనిక్ స్కూల్ కాదు, ఆ నేమ్ పెట్టుకోవడం జరిగింది. సో ఈ డేటా వాళ్ళకి ఏ విధంగా వెళ్ళింది అనే విషయం తెలియదు, కానీ సో ఇది విధంగా కూడా జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఫోన్ కాల్స్ వస్తాయి. మీరు సెలెక్ట్ కాకపోయినట్లయితే సెలెక్ట్ కాలేదని సో క్లియర్గా వెబ్సైట్లో చూపిస్తుంది. ఓకేనా, సో వాళ్ళు సెలెక్ట్ కానట్టు. సో ఇప్పుడు ఏంటంటే సైనిక్ స్కూల్స్ అనేవి ఇవన్నీ కూడా ఆథరైజ్డ్ అనమాట. సో గవర్నమెంట్ అండర్లో వర్క్ చేసుకుంటే, ఇలా కాకుండా కూడా కొన్ని స్కూల్స్ అనేవి సో రన్ అవుతూ ఉంటాయి. సో శ్రీకాకుళం సో విజయనగరం దగ్గరకు వచ్చేటప్పుడు చాలా బాగా తెలుస్తుంది. సో 5th కంటోన్మెంట్లో అక్కడ పోలీస్ కంటోన్మెంట్లో ఏంటంటే ఒక సైనిక్ స్కూల్ రన్ చేస్తున్నారు అనమాట. ఇలా ఏంటంటే కొన్ని స్కూల్స్ అనే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, సో సైనిక్ స్కూల్స్ అనేవి రన్ చేస్తుంటాయి. వాళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా ఫీజు తీసుకుంటారు అనమాట. సో వాళ్ళు కాల్ చేసి మీకు అడగవచ్చు అనమాట. సో దయచేసి మీరు అటువంటి దగ్గర అయితే మీరు జాయిన్ అయితే అవ్వద్దు. సో హాస్టల్ ఫెసిలిటీస్ ఉండవు, మీరు ఏదైతే ఫీజు కడుతున్నారో ఆ ఫీజుకి తగ్గట్టు అక్కడ మీకు ఎటువంటి ఫెసిలిటీస్ కూడా ఉండవు అనమాట. ఓకేనా, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి 23వ తేదీ నుంచి 24వ తేదీ, ఓకే, సో ఈ డేట్ మధ్యలో ఏంటంటే ఫోన్ కాల్స్ అయినా వస్తాయి. ఓకేనా, సో ఇక్కడ మనకి లాస్ట్ డేట్ కదా, సో 24th మనకి ఏదైతే ఉందో ఆ రోజు మనకి వెరిఫికేషన్ ఉంటుంది కదా. సో ఈ రోజు నుంచే మనకి ఫోన్ కాల్స్ 23rd నుంచే మనకి ఫోన్ కాల్స్ అనేవి రావడం జరుగుతుంది సెలెక్ట్ అయిన వాళ్ళకి. ఓకేనా, సో 20వ తేదీ నుంచి కూడా ఫోన్ కాల్స్ అనేవి మనకి. సో ఓకేనండి, సో సీట్ ఎలొకేషన్ మనకి 20 మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో 20వ తేదీ నుంచి మనకి ఫోన్ కాల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎప్పటి వరకు 23rd వరకు కూడా ఫోన్ కాల్స్ వస్తాయి. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో కూడా మీకు ఒక టైం అనేది ఇస్తారు, డెడ్ స్లాట్ అనేది ఇస్తారు. సో అప్పటి వరకు కూడా ఈ ఫోన్ కాల్స్ అనేవి మీకు స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ అట్ దట్ సేమ్ టైం ఆ స్కూల్ ఏదైతే ఉంటుందో స్కూల్ యాజమాన్యంతో రెగ్యులర్గా సంభాషణ అనేది జరుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే 20వ తేదీ నుంచి సో కాంటాక్ట్లో అయితే ఉండడం చేయండి. ఓకేనా, సో మీకు చాలా క్లియర్గా చెప్తున్నానండి, మీకు ఒక స్కూల్ అనేది అలాట్ అయిన తర్వాత సో ఖచ్చితంగా అందులో జాయిన్ అవ్వడానికి చూడండి. ఆ తర్వాత స్కూల్ సీట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత ప్రైవేట్ స్కూల్ వచ్చింది, సో దూరం అయ్యింది, ఇటువంటి రీజన్స్ సిల్లీ రీజన్స్ చెప్పేసి సో దాన్ని స్కిప్ అయితే చేయదు. బికాజ్ ఎందుకంటే నేను ఆల్రెడీ చాలామంది ఏదైతే మనకి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో అక్కడ టీచర్స్తో నాకు కాంటాక్ట్స్ ఉన్నాయో వాళ్ళు ఏమంటున్నారంటే సో సెలెక్ట్ అవుతున్నారు సార్, చాలామంది సెలెక్ట్ అవుతున్నారు, కాకపోతే జాయిన్ అవ్వట్లేదు. సో వాళ్ళు ఏ రీజన్స్ దూరం అని చెప్పేసి లేకపోతే లాంగ్వేజ్ ఇష్యూ అని చెప్పి ఏదో ఒక రీజన్ చెప్పేసి జాయిన్ అవ్వట్లేదు. సో అటువంటప్పుడు వాళ్ళు అప్లై చేసుకోకుండా ఉంటే ఇంకొకరికి ఆ ఛాన్స్ వెళ్ళలేదు కదా. సో మీరు ఇండివిజువల్గా జాయిన్ చేసుకునే అవకాశం మాకు ఉండదు, సో ఈ ప్రాబ్లం అయిపోతుందని చెప్పి. సో మీరు కూడా క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే సీట్ మ్యాట్రిక్స్లోని సో ప్రీవియస్ కౌన్సిలింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్లయితే 2-3 సీట్సే కంప్లీట్ అవుతున్నాయి, మళ్ళీ అదే నెంబర్ కనిపిస్తుంది అనమాట. మా అయితే 2-3 నెంబర్సే మనకి మైనస్ అయి కనిపిస్తుంది, కానీ మళ్ళీ అవే నెంబర్స్ కనిపిస్తున్నాయి. సో దయచేసి మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతాం అనుకున్నట్లయితేనే ఈ కౌన్సిలింగ్ రౌండ్లో ప్రైవేట్ స్కూల్స్ పెట్టుకోండి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్సే పెట్టుకోండి. గవర్నమెంట్ స్కూల్స్ కావాలనుకునేటప్పుడు గవర్నమెంట్ స్కూల్సే పెట్టుకోండి, అనవసరంగా ప్రైవేట్ స్కూల్ పెట్టుకొని సో మీరు అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ జాయిన్ అవ్వము అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు ఇప్పుడు 160 మార్క్స్ వచ్చాయి, 170 మార్క్స్ వచ్చాయి, 150 మార్క్స్ వచ్చాయి, ఇటువంటి వాళ్ళు ఏంటంటే మాకు అట్లీస్ట్ ప్రైవేట్ స్కూల్ వచ్చినా సరే జాయిన్ అయిపోతాము అనుకునే వాళ్ళు ఉంటారు. ఓకేనా, మీకు రావాల్సిన సీట్ అనేది వాళ్ళకి వస్తుంది కదా, వాళ్ళు వెళ్ళి జాయిన్ అవుతారు కదా. సో మీకు 220 దాటి వచ్చాయి అనుకోండి, సో గవర్నమెంట్ స్కూల్ గురించి ట్రై చేయండి. ఓకేనా, సో లాస్ట్ మనం చూసుకున్నట్లయితే 230 మార్క్స్ దాటిన వాళ్ళకి లాస్ట్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో సో థర్డ్ కౌన్సిలింగ్లో 230 మార్క్స్ దాటిన వాళ్ళకి సీట్స్ అనేవి వచ్చాయి కాబట్టి సో ఈసారి మనకి 220, 210 వరకు కూడా వెళ్ళొచ్చు. లేడీస్కి అయితే 210 దాటిన వాళ్ళకి, జెంట్స్ ఎవరైతే బాయ్స్ ఉన్నారో వాళ్ళకి 220, 25 మార్కులు దాటిన వాళ్ళకి మనకి ఏంటంటే సీట్స్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. కొన్ని స్కూల్స్లో 220 కన్నా ఒక్కొక్కటి 2 మార్క్స్ అటు ఇటు అయినా సరే సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏది మనం చాయిస్ ఫిల్లింగ్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి. ఓకేనా,
సో నాకు దగ్గరలో ఉన్నాయి, సో నాకు నచ్చిన స్కూల్స్ నేను పెట్టేసుకుంటాను, సో దాన్ని బట్టి నాకు సీట్ వచ్చేసేయాలంటే రాదు. చాయిస్ ఫిల్లింగ్ అనేది సో చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, దాన్ని బట్టి సీట్ అనేది అలొకేషన్ అవుతుంది. ఓకేనా. సో మీరు ఈ నెంబర్ చెప్పారు, సో ఈ నెంబర్కి సీట్ రాలేదంటే సో మీరు చేసుకునే చాయిస్ ఫిల్లింగ్ బట్టి బేస్ అయి ఉంటుంది. ఓకేనా. సో దాన్ని బట్టి ఏంటంటే మీకు సీట్ అలొకేషన్ అవుతుంది. కాబట్టి ఈ బోర్డర్ మార్క్స్ ఏవైతే కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి, ఈ మార్క్స్లో మీకు సీట్స్ అనేవి వస్తాయి. ఓకేనా. సో వెరిఫికేషన్ అనేది మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది 24th మనకి కంప్లీట్ అవుతుంది. 24th నుంచి మనకి 1వ తేదీ వరకు ఏంటంటే పేమెంట్ చేసుకోవటానికి మీకు ఆప్షన్ అనేది ఇస్తారు. ఓకేనా. అరౌండ్ 1 వీక్ టైం అనేది ఇస్తారనమాట. సో 1 వీక్ టైంలో మీరు ఖచ్చితంగా మీకు పేమెంట్ కోసం ఏంటంటే అరౌండ్ మీకు 1,70,000 రూపాయలు పేమెంట్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే 3 EMIs మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. 3 EMIs ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు మీరు పే చేసుకోవటానికి. ఓకేనా. సో మీరు పేమెంట్ అంతా కూడా ఒకసారి కట్టుకుంటారన్నా ఓకే, లేదా టర్మ్ వైజ్ నేను కట్టుకుంటాను, సో 2 స్లాట్స్లో కట్టుకుంటానన్నా ఓకే, లేదా 3 స్లాట్స్లో కట్టుకుంటామన్నా ఓకే. సో ఆ విధంగా మనకి ఏంటంటే సో ఇది మనకి డివైడ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో క్లియర్గా మీకు అర్థమవుతుంది కదండి. సో ఈ విధంగా మనకి డివైడ్ అవుతుంది. సో అది మీకు క్లియర్గా నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. సో అలయన్స్ పబ్లిక్ స్కూల్ నుంచి సో నాకు ఒక స్క్రీన్ షాట్ వచ్చింది. అంటే వన్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ప్రాబ్లం రావడం వల్ల నేను ఏంటంటే వాళ్ళతో కాంటాక్ట్ అయితే అవ్వటం జరిగింది అనమాట. సో అక్కడ స్కూల్కి సంబంధించి నాకు సో ఇదైతే రావటం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ప్రాసెస్ అనేది ఏ విధంగా అవుతుంది ఏంటనేది మీకు క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. సైనిక్ స్కూల్కి సంబంధించి సో మీరు ఏ రౌండ్స్లో అప్లై చేసుకున్నారో సో క్లియర్గా అక్కడ చూపిస్తుంది అనమాట. సో ఆ రౌండ్లో మనకి ఏ స్కూల్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, రౌండ్ నెంబర్ 2లో ఈ విద్యార్థి ఏంటంటే సో లైన్గా ఈ స్కూల్స్కి అప్లై చేసుకోవడం జరిగింది. నా స్టూడెంటే, నేను అప్లై చేశాను అనమాట. సో వీటన్నిటి కూడా నాట్ అలికేటెడ్ అని వచ్చింది. సో ఫైనల్ ఏంటంటే అలయన్స్ పబ్లిక్ స్కూల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే అలొకేషన్ అనేది సో ఇక్కడ అయ్యిందనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇది ఓన్లీ స్కూల్కి సంబంధించిన వెబ్సైట్లో కనిపిస్తుంది, మీ దగ్గర చెక్ చేయకండి, మీకు దగ్గర కనిపించదు. ఓకేనా. సో ఇక్కడ అలొకేషన్ అనేది అయినట్టు కనిపిస్తుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఈ అలొకేషన్ అయిన తర్వాత మీరు సీట్ని కన్ఫర్మ్ చేసుకుంటాము అనుకున్నట్లయితే ప్రొసీడ్ అవ్వండి. లేదు సీట్ నాకు వద్దు అనుకున్నట్లయితే రీకన్సిడర్ ఆప్షన్ ఉంటుంది వెబ్సైట్లోనే. రీకన్సిడర్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ రౌండ్కి మీరు వెళ్ళిపోతారు. ఓకే. ఈ 2 చేయకుండా మీరు అలా ఊరికనే ఉన్నారనుకోండి, ఎగ్జిట్ అవుతారు. ఓకేనా. సో టోటల్గా కమ్యూనిటీ నుంచి ఎగ్జిట్ అయిపోతారు మీరు. నాకు అక్కడ సీట్ కావాలి అని చెప్పేసి ఇక్కడ డెడ్ లైన్ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ 1వ తేదీ ఉంది కదా, 1వ తేదీ డెడ్ లైన్ వరకు మీరు ఏది కన్ఫర్మ్ చేయకుండా సో అలా ఉన్నా సరే మీరు ఏంటంటే సైనిక్ స్కూల్ కమ్యూనిటీ నుంచి బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. లేదు మీకు వద్దనుకోయేటప్పుడు ఈ కౌన్సిలింగ్ రౌండ్ ఏదైతే ఉందో ఆ రౌండ్ మీరు ఏంటంటే సెలెక్ట్ చేసుకోకపోయినా అప్పుడు మీకు ఏమవుతుంది, ఇలా ఎగ్జిట్ అయిపోతుంది. కానీ ఎగ్జిట్ బై సొసైటీ అని చెప్పేసి వచ్చేస్తుంది. సో ఫైనల్లీ మీరు ఇంకొక రౌండ్కి అప్లై చేసుకునే అవకాశం ఉండదు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో చాలామంది స్టూడెంట్స్కి ఇదే ప్రాబ్లం. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే 220, 210 మార్క్స్ వచ్చే వాళ్ళకి కూడా సీట్ వచ్చే అవకాశం ఎందుకు ఉంటుంది అంటున్నానంటే సో 250, 260 వచ్చిన వాళ్ళందరూ కూడా చేసిన తప్పులు ఇవన్నమాట. వాళ్ళు ఏది కన్ఫర్మ్ చేయకుండా ఫైనల్గా వాళ్ళు ఏంటంటే సొసైటీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. చాలా కష్టపడి చదువుతారు పాపం, మంచి మార్క్స్ తెచ్చుకుంటారు, మంచి ర్యాంక్స్ తెచ్చుకుంటారు. ఫైనల్లీ ఈ కౌన్సిలింగ్ దగ్గర చేసే తప్పుల వల్ల ఇది జరుగుతుంది. సో అందుకే నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ చేసుకునేటప్పుడు మీకు తెలిస్తే చేయండి, లేదు తెలియదు అనేటప్పుడు మీరు ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకుంటారో ఆ ట్రైనింగ్ సార్తో చేయించుకోండి. లేదు అది కూడా ఆప్షన్ లేదు సార్ వారు చేయలేకపోతున్నారు అన్నట్లయితే సో మాకివ్వండి, మేము ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చేస్తాము. సో కేవలం 150 రూపాయలు తీసుకుంటామండి. సో ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర నుంచి సో 150 రూపాయలు తీసుకొని సో ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి సో దాన్ని బట్టి నేను చెప్తాను, సో ఇంత అవుతుందండి, సో ఇలా చేసుకోవాలి ప్రాసెస్ అని చెప్పేసి. ఓకేనా. సో ఇదన్నమాట, ఈ విధంగా మనకి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫీజ్ స్టేటస్ ఉంటుంది కదండి. సో ఫీజ్ సంబంధించిన స్ట్రక్చర్ మీరు ఏ విధంగా ఫీజ్ స్ట్రక్చర్ చేసుకున్నారు, సో ఎవరైతే విద్యార్థి ఒక డేటాబేస్ ఉంటుందో ఆ డేటాబేస్లో ఇక్కడే వాళ్ళు ఎంటర్ చేసేస్తారనమాట. ఒకవేళ ఈ విద్యార్థి ఫీ స్ట్రక్చర్ అనేది సో సింగిల్ పేమెంట్ చేసేస్తారు అనుకోండి, సింగిల్ పేమెంట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. లేదా 3 స్లాట్స్ తీసుకున్నట్లయితే 3 స్లాట్స్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. లేదు మీరు ఏం చేస్తారు, ఇక్కడ చూడండి ఫీ స్టేటస్ ఉంది కదా, సో ఎంత పేమెంట్ చేశారు, ఎంత రిమైనింగ్ ఉంది, ఇదంతా కూడా ఇక్కడే వచ్చేస్తుంది అనమాట.
సో ఫైనల్లీ స్కూల్ అలొకేషన్ సో కంప్లీట్ అయినట్లయితే సో కంప్లీటెడ్ అని చెప్పేసి వస్తుంది. ఇదేంటి స్కూల్ డేటాబేస్లో రావడం జరుగుతుంది. సో స్టార్టింగ్ అనమాట. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీకు అందరికీ కూడా క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది సో జాగ్రత్తగా చేసుకోవాలి. సో చేసుకోవటం వచ్చు అన్నట్లయితే చేసుకోండి, ఓకేనా. సో సీట్ మ్యాట్రిక్స్ చూసుకుంటాము. సో చూసుకొని అక్కడైతే మనకి ఈ స్కూల్స్ గురించి నాకు ఒక ఐడియా ఉంది, సో ఎంత కట్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది అనేసి అనే విషయాలు అవన్నీ నాకు తెలుసు అనుకున్నట్లయితే అప్లై చేయటం చాలా మంచిది. లేదు అనుకున్నట్లయితే దీనికి సంబంధించి ఎవరైతే ట్రైనర్స్ ఉంటారో వాళ్ళతో చేయించుకోవడం చాలా మంచిది. మీ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో మీ ట్రైనర్తో 99% మీరు చేయించుకోవడానికి ట్రై చేయండి, ఓకే. సో మీ ట్రైనర్ అవైలబుల్గా లేరు, చేయరు అనేటప్పుడు సో ఆ ఛాన్సెస్ లేవు అనుకునేటప్పుడు సో మాకు కాంటాక్ట్ అవ్వండి. మేము ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చేసి మీకు పెడతాం, ఓకే. ఇంకా 2 days టైం ఉంది కాబట్టి సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా వీడియోని ఫార్వర్డ్ చేయడం అసలు మర్చిపోవద్దని. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే మన అన్నపూర్ణ అకాడమీ నుంచి నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించిన బ్యాచెస్ అయితే మనం స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా బ్యాచెస్లో జాయిన్ అవ్వండి. ఎవరైతే సైనిక్ స్కూల్ అండ్ నవోదయలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో ఆ స్కూల్స్లో నేను జాయిన్ అవ్వాలి, సో నా లైఫ్ అనేది బాగోవాలి అనుకున్నట్లయితే సో ఖచ్చితంగా బ్యాచెస్లో జాయిన్ అవ్వండి. సో మంచి సక్సెస్ రేట్ అయితే మన అన్నపూర్ణ అకాడమీ నుంచి ఉందండి. సో వీళ్ళకి ఏంటంటే క్లాసెస్ కానీ సో అన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. సో నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొవైడ్ చేస్తాం, నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో క్లాసెస్ అనేవి చాలా బాగా రన్ అవుతాయి. సో మీరు ఎవరైనా సరే క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే చాలా తక్కువ ప్రైజెస్కే క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మన అన్నపూర్ణ అకాడమీ యాప్ ద్వారా సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మర్చిపో